ఒక్కసారి ఈ మాటలు వినండి. అన్ని శాస్త్రాలు కేవలం వాస్తవాన్ని కనుగొనడం కోసమే కాదు, వాస్తవికతను, అధికారాన్ని పెంచే విధంగా తిరిగి ఆవిష్కరించడం కోసం. వినడానికి కొంచెం షాకింగ్గా, ఆలోచింపజేసేలా ఉంది కదూ? ఈనాటి మన స్పెషల్ ఎక్స్ప్లెయినర్లోకి స్వాగతం. ఈరోజు మనం మన బుర్రను వేడెక్కించే ఒక సంచలనాత్మకమైన ప్రత్యామ్నాయ సిద్ధాంతాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం. ఈ సోర్స్ లెక్చర్ వాస్తవికత గురించి మనం ఇప్పటివరకు నమ్మిన విషయాలన్నింటినీ పూర్తిగా ప్రశ్నిస్తోంది. అసలు మన లక్ష్యమేంటంటే ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని ప్రశ్నిస్తూ ఈ విశ్వమంతా కేవలం ప్రకంపనలు అంటే ప్యూర్ వైబ్రేషన్స్తో కూడుకున్నది అని వాదించే ఒక సంక్లిష్టమైన ఉపన్యాసాన్ని నిష్పాక్షికంగా విశ్లేషించడం. సరే, అదెలాగో చూద్దాం. ఈ అద్భుతమైన ప్రయాణానికి మన ముందున్న మ్యాప్ ఇదే. ముందుగా ఆధునిక సైన్స్లోని లోపాలు, ఆ తర్వాత ప్రకంపనలతో కూడిన వాస్తవికత, మూడవదిగా అసలు మానవ మనుగడ వెనుకున్న ఉద్దేశ్యం, చివరగా వాస్తవికత కోసం జరుగుతున్న ఒక రహస్య యుద్ధం. ఇవన్నీ ఒక్కొక్కటిగా చూసేద్దాం. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి విభాగానికి వెళ్దాం: ఆధునిక సైన్స్లోని లోపాలు. ఇక్కడ మూల ఉపన్యాసకుడు భౌతికవాద ప్రపంచ దృష్టికోణాన్ని తీవ్రంగా, అంటే చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. సృష్టి అంతా యాదృచ్ఛికంగా జరిగిందని చెప్పే సిద్ధాంతాలను వారు ఎలా తప్పుపడుతున్నారో చూద్దాం. అసలు బిగ్ బ్యాంగ్ థియరీ అనేది కేవలం లెక్కలను సరిచేయడానికి డార్క్ ఎనర్జీ అనే ఒక ఆధారాల్లేని కాన్సెప్ట్పై ఆధారపడిందని సోర్స్ చెప్తోంది. దీన్ని ఎలా పోల్చారంటే మ్యాథ్స్ పరీక్షలో ఫెయిల్ అయినప్పుడు ఏవో డమ్మీ మార్కులు వేసి పాస్ చేయడంతో పోల్చారు. అలాగే పరిణామక్రమం అంటే ఎవల్యూషన్ విషయానికొస్తే కోతి నుండి మనిషికి జరిగిన మార్పులో కరెక్ట్ లింక్ లేదని, మానవ చరిత్రలో ఏకంగా 1,50,000 సంవత్సరాల భారీ గ్యాప్ ఉందని వారు వాదిస్తున్నారు. ఇంకో ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే కేవలం హోమోసాపియన్స్ తప్ప వైవిధ్యమైన మానవజాతులు లేకపోవడాన్ని డార్విన్ సిద్ధాంతం అసలు వివరించలేకపోయిందని వాళ్ళంటున్నారు. ఇక్కడ నిజంగా మైండ్ బ్లాంక్ అయ్యే విషయం ఒకటుంది. అదే సైంటిఫిక్ మెథడ్ వర్సెస్ క్రియేటివ్ రియాలిటీ. మనం స్కూల్స్లో నేర్చుకునే పద్ధతికి పూర్తి విరుద్ధంగా అసలైన ఆవిష్కరణలు ప్రాసెస్ ద్వారా రావు అని మూలాలు స్పష్టం చేస్తున్నాయి. ఉదాహరణకు ఐన్స్టీన్ సాపేక్షత సిద్ధాంతం లేదా వాట్సన్ DNA డబుల్ హెలిక్స్ మోడల్ తీసుకోండి. ఇవి రోజుల తరబడి చేసిన రీసెర్చ్ వల్ల కాకుండా అకస్మాత్తుగా వచ్చిన ఒక ఐడియా లేదా కల ద్వారా పుట్టాయని, ఆ తర్వాతే ఆ ఐడియా ఒక ప్రాసెస్ను సృష్టించిందని వివరిస్తున్నారు. ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది కదా. ఇక్కడ సున్నా ఎందుకు కనిపిస్తోందంటే మన మెదడులో జ్ఞాపక శక్తి ఖచ్చితంగా ఎక్కడ నిల్వ చేయబడుతోందో చెప్పడానికి తెలిసిన భౌతిక స్థానాలు సరిగ్గా 0 అని ఆ ఉపన్యాసం చెబుతోంది. అంతేనా, అప్పుడే పుట్టిన పిల్లలకు ప్రత్యేకమైన పర్సనాలిటీస్ ఎందుకుంటాయో వివరించడానికి కూడా సైన్స్ దగ్గర ఎలాంటి సమాధానాలు లేవని, ఆన్సర్ 0 అని ఇందులో వాదించారు. సరే, మరి దీనికి వాళ్ల సొల్యూషన్ ఏంటి? అదే మన రెండవ విభాగం, ఒక వైబ్రేషనల్ రియాలిటీ. ఆధునిక సైన్స్లోని ఈ లోపాలకు చెక్ పెడుతూ ఈ విశ్వమంతా భౌతిక పదార్థంతో కాకుండా కేవలం స్పృహ మరియు వైబ్రేషన్స్తో, అంటే కాన్షియస్నెస్ మరియు వైబ్రేషన్స్తో నిర్మితమైందని ఒక సరికొత్త సిద్ధాంతాన్ని వారు ప్రతిపాదిస్తున్నారు. ఇక్కడ మనం క్వాంటమ్ మెకానిక్స్లోనే వేవ్ ఫంక్షన్ కొలాప్స్ అనే కాన్సెప్ట్ను అర్థం చేసుకోవాలి. వినడానికి కొంచెం కాంప్లెక్స్గా ఉన్నా సింపుల్గా చెప్పాలంటే స్క్రోడింజర్స్ క్యాట్ మరియు విగ్నర్స్ ఫ్రెండ్ లాంటి ప్రసిద్ధ ఆలోచనా ప్రయోగాలు ఏం చెబుతున్నాయంటే ఒకరు పరిశీలించేంతవరకు వాస్తవికత అనేది కేవలం సంభావ్యతల రూపంలోనే ఉంటుందని, అంటే జస్ట్ ప్రాబబిలిటీస్ అన్నమాట. ఎప్పుడైతే మనం పరిశీలిస్తామో అప్పుడే అది సాలిడ్ రియాలిటీగా మారుతుందని ఈ సిద్ధాంతకర్తలు వివరిస్తున్నారు. అంటే చూసేవాడ్లేకుండా అసలు వాస్తవికతే లేదు. క్రేజీ రైట్. ప్రముఖ తత్వవేత్తలు ఇమాన్యుయల్ కాంట్ మరియు హెగెల్ చెప్పిన విషయాలను కూడా ఇక్కడ ప్రస్తావించారు. మనుష్యులు కేవలం బయటి నుండి చూసే ప్యాసివ్ అబ్జర్వర్స్ కాదు. మనం ఆ ఆధ్యాత్మిక ప్రపంచం నుండి వచ్చే సమాచారాన్ని సమయం మరియు ప్రదేశమనే ఫిల్టర్స్ ద్వారా ప్రాసెస్ చేసి వాస్తవికతను సృష్టిస్తున్నాం. ఇంకో రకంగా చెప్పాలంటే మనమే వాస్తవికతను భ్రమిస్తున్నాం, హెలూజినేట్ చేస్తున్నామని ఈ సిద్ధాంతం బలంగా చెబుతోంది. ఇక్కడ మెదడు ఎలా పనిచేస్తుందో వాళ్ళు చాలా క్లియర్గా కొన్ని స్టెప్స్లో చెప్పారు. చూడండి. స్టెప్ 1, విశ్వం సమాచారాన్ని ప్రకంపనల రూపంలో పంపుతుంది. స్టెప్ 2, మన మెదడు ఒక యాంటీనాలాగా ఆ వైబ్రేషన్స్ను క్యాచ్ చేసి మన అనుభవాల ద్వారా ఫిల్టర్ చేసి జ్ఞాపకాలుగా మారుస్తుంది. ఇక లాస్ట్ స్టెప్, ఆ జ్ఞాపకాలను తిరిగి విశ్వంలోకి అప్లోడ్ చేస్తుంది. మనం ఇంటర్నెట్ వాడి అందులో తిరిగి మన డేటాను ఎలా భద్రపరుస్తామో అచ్చం అలాగే.
ఇట్స్ లైక్ అ జాయింట్ వైబ్రేషనల్ ఇంటర్నెట్ అనమాట. ఓకే, ఇక్కడి వరకు అంతా బానే ఉంది. కానీ ఇదంతా ఎందుకు జరుగుతోంది? దానికి సమాధానమే మన 3వ విభాగం, మానవ మనుగడ వెనుక ఉన్న ఉద్దేశ్యం. ఇప్పుడు మనం ఒక ఉల్లిపాయ పొరలు తీసినట్లుగా ప్రాచీన మతాలు మరియు మెటాఫిజిక్స్ లోపలికి మరింత డీపుగా వెళ్లబోతున్నాం. ది మోనాడ్, సృష్టికంతటికీ మూలమైన ఒకే ఒక్క దైవిక శక్తిని వర్ణించటానికి ఈ ఉపన్యాసంలో ఈ పదాన్ని వాడారు. ఈ అత్యున్నత శక్తి తన ప్రకంపనల ఫ్రీక్వెన్సీని నెమ్మదిగా తగ్గించుకుంటూ వచ్చి లాస్ట్కి భౌతిక పదార్థంగా మారుతుందని వీరు వివరిస్తున్నారు. అంతా ఆ మోనాడ్ నుంచే వస్తుందన్నమాట. ఆధ్యాత్మిక ప్రపంచం వర్సెస్ మానవ ప్రపంచం, ఈ రెండింటి మధ్య ఉన్న పోలికను గమనిస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఆధ్యాత్మిక ప్రపంచం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, శాశ్వతమైనది. అక్కడ ఎలాంటి నొప్పి బాధ ఉండదు. కాని ఆ పర్ఫెక్షన్ వల్లే అందులో కొత్తగా ఊహించడానికి ఏమీ ఉండదు. దానికి పూర్తి భిన్నంగా మానవ ప్రపంచంలో మనకు భౌతిక శరీరాలుంటాయి, నొప్పిని అనుభవిస్తాం, తప్పులు చేస్తాం. సరిగ్గా ఈ తప్పులు మరియు నొప్పుల వల్లే విశ్వానికి అవసరమైన సరికొత్త అనుభవాలు, ఊహాశక్తి జనిస్తాయని ఈ సిద్ధాంతం వాదిస్తోంది. అంటే మనం చేసే తప్పులకి ఒక పర్పస్ ఉందన్నమాట. ఈ సృష్టి నియమాలు ఎలా ఉన్నాయో చూడండి. కొత్తదనాన్ని సృష్టించడానికి స్వేచ్ఛా సంకల్పం అంటే ఫ్రీవిల్ తప్పనిసరి. మనం చేసే మంచి నుండి పుట్టే ప్రేమ, ఇది మనల్ని తిరిగి ఆ మోనాడ్ వైపు ఆకర్షించే ఒక పవర్ఫుల్ మ్యాగ్నెట్ లాంటిది. ఇకపోతే ద్వేషమనేది నరకం లాంటి కిందిస్థాయి డైమెన్షన్స్లో నెగటివ్ ఎనర్జీని నిల్వ చేస్తుంది. మరియు డెత్, మరణమనేది ఒక ఫెయిల్ సేఫ్ మెకానిజం, ఒక రీసెట్ బటన్ లాంటిది. ఆత్మలు తమ తప్పులను సరిదిద్దుకుని తిరిగి నేర్చుకోవడానికి ఇదొక ఛాన్స్ ఇస్తుందని వాళ్ళు చెప్తున్నారు. దీన్ని వివరించడానికి వాళ్ళు వాడిన మెటఫర్స్ నిజంగా బ్యూటిఫుల్గా ఉంటాయి. ప్రాచీన కాలం నాటి ఇంద్రుడి ముత్యాలు మరియు డాంటే అద్దాలు లాంటి రూపకాలను వీళ్ళు తీసుకున్నారు. విశ్వమంతా ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయ్యుందో, ఒక వ్యక్తి చూపించే చిన్న ప్రేమకాంతి మొత్తం విశ్వాన్ని ఎలా ప్రతిబింబిస్తోందో మరియు ప్రకాశవంతం చేస్తోందో ఇది చాలా అందంగా వివరిస్తుంది. ఇట్స్ లైక్ వన్ బిగ్ మిర్రర్ రూమ్. రైట్, ఇప్పుడు మనం ఈ ఎక్స్ప్లెయినర్లోని అత్యంత ఆసక్తికరమైన, కొంచెం కుట్రపూరితమైన చివరి విభాగానికి వచ్చాం. 4వ విభాగం, వాస్తవికత కోసం యుద్ధం. అసలు మన పర్సెప్షన్ మీద, అంటే మనం గ్రహించే విధానం మీదే ఒక రహస్య యుద్ధం ఎలా జరుగుతోందో ఇక్కడ చూడబోతున్నాం. స్వర్గం మరియు నరకం మధ్య ఉన్న తేడాను సోర్స్ లెక్చర్ ఎలా డిఫైన్ చేసిందో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. స్వర్గం అనేది ఆధ్యాత్మికం, కాన్షియస్నెస్ మరియు ప్రేమతో కూడుకున్నది కాగా, నరకం యాంత్రికం, టెక్నాలజీ, భయం మరియు పూర్తి మెటీరియలిస్టిక్. సమాజంలో పవర్లో ఉన్నవాళ్లు తమ కంట్రోల్ను కాపాడుకోవడానికి సరిగ్గా ఈ భౌతికమైన, యాంత్రికమైన నరకం మార్గాన్నే ఎంచుకున్నారని వారు వాదిస్తున్నారు. ఇక్కడే మనం ట్రాన్స్ హ్యూమనిజం గురించి మాట్లాడుకోవాలి. ఇది మూలాల ప్రకారం మరణాన్ని జయించి మానవ స్పృహను ఈ భౌతిక ప్రపంచంలోనే శాశ్వతంగా బంధించడానికి చేసే ఒక తీవ్రమైన టెక్నాలజికల్ మూవ్మెంట్. మరణం అనే ఆ దైవికమైన రీసెట్ బటన్ను నాశనం చేయడానికి నరకం ప్రయోగిస్తున్న అల్టిమేట్ ఆయుధంగా దీన్ని వాళ్లు వర్ణించారు. సీక్రెట్ సొసైటీలు తమ పవర్ను ఎలా నిలబెట్టుకుంటాయో వాళ్లు చెప్పిన ఈ స్టెప్స్ చూడండి. ఫస్ట్ స్టెప్, వాళ్లు భారీ అధికార యంత్రాంగాన్ని రహస్యంగా కోఆర్డినేట్ చేస్తారు. సెకండ్ స్టెప్, అందరూ కలిసి చేసే తప్పుల ద్వారా ఒకరినొకరు బ్లాక్మెయిల్ చేసుకుంటూ లాయల్టీని కాపాడుకుంటారు. మూడవది, వాస్తవికతను పూర్తిగా తలకిందులు చేయడానికి, ఇన్వర్ట్ చేయడానికి వాళ్లు రహస్య మతాలను ఉపయోగిస్తారట. ఈ వాదనను వింటే నిజంగా షాకవుతారు. భౌతిక ప్రపంచాన్ని ఆరాధించేలా హ్యుమానిటీని బ్రెయిన్ వాష్ చేయడం, దేవుడు లేడని నమ్మించడానికి ఆధునిక సైన్స్ని వాడుకోవడం, మరణం పట్ల విపరీతమైన భయాన్ని కల్పించడం. ఇక ఫైనల్ పాయింట్ అయితే మైండ్ బ్లోయింగ్. స్వర్గం అనేది ఎక్కడా లేదని ప్రూవ్ చేయడానికి మాత్రమే ఈ చంద్రుడు మరియు మార్స్ లాంటి అంతరిక్ష ప్రయాణాలను ఉపయోగిస్తున్నారని వీరు పేర్కొంటున్నారు. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ వెనుక ఇలాంటి ఉద్దేశం ఉందనడం నిజంగా ఊహించని విషయం కదా. ఈ కోట్ ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఇది గ్రహింపుల యుద్ధం. దేవుడు చనిపోయాడని మరియు సాతానే నిజమైన దేవుడని నేను ప్రపంచంలోని ప్రతి ఒక్కరిని నమ్మించగలిగితే నేను గెలిచినట్లే. ఇదండి వాళ్లస్సలు ఆర్గ్యుమెంట్. వాస్తవికత అనేది కేవలం మనం ఉమ్మడిగా నమ్మే ప్రకంపనల సముదాయం మాత్రమే అయితే, మనుషులను భౌతిక ప్రపంచం వైపు మళ్లించడం ద్వారా ఆ చీకటి శక్తులు వాటంతట అవే పవర్ఫుల్ అవుతున్నాయన్నది వీరి ప్రధాన కుట్ర సిద్ధాంతం. అయితే ఇదంతా విని భయపడకండి, ఇందులో ఒక పాజిటివ్ ఎండింగ్ కూడా ఉంది. అదే ద కాస్మిక్ ఫెయిల్ సేఫ్.
ఒకవేళ చెడు పూర్తిగా విజయం సాధిస్తే ఏమవుతుంది? అప్పుడు అనుసంధానించబడిన ఈ భూమి, ఆ ఎర్త్ సిస్టమ్ స్వయంగా ఒక మహాప్రళయం లాంటి హార్డ్ రీసెట్ ద్వారా తిరుగుబాటు చేస్తుందని, తద్వారా విశ్వం తనను తాను శుభ్రం చేసుకుంటుందని ఈ ప్రసంగం వివరిస్తోంది. ఇది వినడానికి ఖచ్చితంగా కొంచెం ఊరటనిచ్చే విషయమే. సో ఫైనల్గా మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. వాస్తవికత అనేది నిజంగా మనందరి ఉమ్మడి నమ్మకానికి ప్రతిబింబమే అయితే, ఏది నమ్మితే అది నిజమవుతుందైతే, ఈరోజు మనం ఎలాంటి విశ్వాన్ని మన ప్రకంపనల ద్వారా సృష్టించుకోవాలని ఎంచుకుంటున్నామో, ఇది ఖచ్చితంగా మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. మీరేమంటారు? ఈ అద్భుతమైన ఎక్స్ప్లెయినర్ మీకు కొత్త విషయాలు నేర్పిందననుకుంటున్నాను. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు నాలెడ్జ్ని పెంచుకుంటూనే ఉండండి. టేక్ కేర్.